విజయ వినాయక స్వామి కళ్యాణోత్సవం చౌడేపల్లి మండలంలోని సింగిరిగుంటలో వెలసిన విజయ వినాయక స్వామి వారి కళ్యాణోత్సవం శనివారం శ్రీ సిద్ధి బుద్ధి సమేత విజయ వినాయక స్వామి వారి ఉత్సవమూర్తులకు మరియు మూలవిరాట్ విజయ వినాయక స్వామి వారికి మహారుద్రాభిషేకం జరుగును. కావున భక్తాదులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపాకటాక్షములకు పాత్రులు కావలని గ్రామస్తులు కోరడమైనది. దేవుణ్ణి మనసులో భక్తి శ్రద్ధతో ఏకాగ్రతతో ప్రార్థన చేసుకోవాలా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విజయ వినాయక స్వామి ఆలయం సింగిరిగుంట గ్రామం, చోడేపల్లి మండలం. ఇక్కడ విశేషం ఏమంటే 10 ఏళ్ళ నుంచి, అంటే 2016 సంవత్సరం నుంచి 10 ఏళ్ళు అయింది. ఇప్పటికే ప్రతినిత్యం అభిషేకం ఉంటుంది. తెల్లవారి మధ్యలో పెళ్ళిళ్ళు కానీ ప్రతి ఒక్కటి జరుగుతుంది. పెళ్ళిళ్ళు పేదరికం ఉండే పెళ్ళిళ్ళు కానీ ఇక్కడ ఉచితంగా తాళిబొట్టు ఇస్తారు. మళ్ళీ ఉచితంగా పెళ్ళికి కానీ అన్నిటికీ కానీ ఎక్కే ఒక ఇది శుంకం అనేది ఉండదు. ఉచితంగా వాళ్ళు సేవ చేస్తారు. ఎవరన్నా తిరుపతికి పాదయాత్ర పోతారు కదా, వాళ్ళకి ఎంత వసతి ఇక్కడే ఉండేదానికి ఎంత అనుకూలం ఉంటుంది. మధ్యలో అభిషేకాలు కానీ విశేష అలంకారాలు కానీ సంకష్టి పూజలు కానీ ప్రతినిత్యం ఉంటుంది. కావున భక్తాదులందరూ ఇచ్చేసి ఈరోజు కళ్యాణోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఆలయ కమిటీ, శ్రీ విజయ వినాయక స్వామి ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ సింగరగుంట గ్రామస్తులందరూ చాలా అనుకూలంగా కానీ మాకు ప్రతికూలంగా ఉన్నారు. కానీ భక్తాదులందరూ ఇచ్చిన సంఖ్యలో వచ్చి ముందు ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ శ్రీ విజయ వినాయక స్వామి సిద్ధి బుద్ధి సమేత శ్రీ విజయ వినాయక స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని, గ్రామస్తులకు జిల్లాకు అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది ఎన్నో సంవత్సరం స్వామి? ఇది 10వ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంది? ప్రతి సంవత్సరము కళ్యాణోత్సవము మరియు ఇది వార్షికోత్సవం జరుగుతుంది. అంటే ఏం పూజా కార్యక్రమం అంటే తెల్లవారుజామున గంగా పూజ ఉంటుంది. తెల్లవారు 6 గంటల నుంచి గంగా పూజ ఉంటుంది. మళ్ళీ ప్రధాన కలశ స్థాపన, మళ్ళీ పంచకలశ నవగ్రహ ఆరాధన, మళ్ళీ అష్టదిగ్బాలకల పూజ, హోమము, పూర్ణావతి ఉంటుంది. మళ్ళీ మహారుద్రాభిషేకము, కళ్యాణోత్సవము, అన్నప్రసాదం అన్నీ ఉంటుంది. ఉభయదారులు ఎవరు స్వామి? గ్రామస్తులే, ఆలయ కమిటీ మరియు గ్రామస్తులు. సాయంత్రం ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఉత్సవ పల్లకితో, విశేషమైన ఉత్సవ పల్లకితో విశేషంగా అలంకరించి మళ్ళీ డీజే పాటలు, భక్తి పాటలతో మరి బాణ సంచారములతో బాగా జరుగుతుంది.